మీ బాధ అనేది చెప్పండి నాకు. బాధ అంతే ఇదే బాబు. మరి అవి అమ్మితే ఏదో రూపాయి డబ్బులు తెచ్చుకున్నట్టుగా, లేకపోతే అంతే. నమస్తే అమ్మ. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను బాబు. ఇదేనా మీ షాపు? ఆయన లేదు. ఎప్పుడమ్మా చరిత్రలో ఇప్పుడంటే 3 నెల 19వ తారీఖు ఇక్కడే. సాయంకాలం 4:30కి వెళ్దాము. మనిషికి వైరస్ వచ్చి పడుకోది పోయి మాస్క్ రాలేదు, బాత్రూమ్ రాలేదు, ఇక్కడే సాగట్లేదు. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటండి? అంటే మీరు తినడానికి అన్నీ మీకు ఉన్నాయా? మీ పరిస్థితి ఎలా ఉంది అనేది మాకు వివరించి చెప్పండి. అట్లా నా పరిస్థితి ఏంటంటే ఇదే. అది రూపాయి డబ్బులు ఆ వాండర్ ఇస్తే నేనేదో మరి రోజు తినడానికి ఎలాగమ్మవుతుంది? తినడానికంటే మరి అతని వాండర్ ఇస్తాడు కదా, కొత్త సాయంకాలానికి 200 150 చేర్లు పెట్టి ఇస్తే దాన్ని పెట్టి నేను దీనికి సంవత్సరానికి 4,000 కట్టాను మున్సిపాలిటీ. 2 నెలలు 3 నెలలు వస్తుంది. గ్యాస్ బండ 1000 రూపాయలు ఎక్కువ తెచ్చాం. ఇంకా అంతే. అలాగే ఆలిచ్చిన దాని మీదే బాబు. మరి ఇంక లేదు అని అంటే ఏదో రూపాయి అర్థం సాయం చేస్తాడు అంతే. అంటే ఇప్పుడు మీకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు లేరు? ఎవరు లేరు. ఎవరు మిమ్మల్ని చూడట్లేదు? ఎవరైనా ఉంటేనే కదా బాబు. ఇట్లా ఇప్పుడు ఎవరైనా వచ్చారమ్మా ముందు మీ దగ్గరికి? ఎవరు రాలేదు. మా పొలం వాళ్ళు మట్టుకు సాయిబు అతను చచ్చిపోయిన ఒక 4 రోజుల దాకా 1000 ఒక 500 ఒక 4 చనిపోయి రాసం అది వేసాం పెట్టింది. ఎప్పుడు కూడా మర్చిపోరాదు. కాకపోతే మీరు బాధపడకండి, మీకు ఇంకా దేవుడు సహాయం అనేది చేస్తాడు. దేవుడు ఎవరిని వదిలిపెట్టడు అనమాట. నేను అనేది ఏంటంటే నా లోన్ మట్టుకు దేవుడు ఏమి నాకు సాయం చేసేటట్టు లేదు. రోజు అలా కూర్చొని పక్కన అలా అమ్ముకుంటున్నారు. కనీసం 1 రూపాయి బోడికి వస్తే ఎంతో ఆశపడతాను. నేను ఆల్రెడీ పోలేను. ఏదో పిచ్చిదాన్ని అనుకున్నానా, కొన్ని అసహ్యంగా ఉన్నానా, కొన్ని నీట్గా లేదు ఆ షాపు. అమ్మా ఇలా ఉండి కష్టపడుతుంటే నిజంగా చాలా గొప్ప విషయం. మీ ఏజ్ లో చాలా మంది కష్టపడలేని స్టేజ్ లో ఉంటారు, ఎలాగెలాగో ఉంటారు. కాకపోతే మీరు కష్టపడుతున్నారు, అది మంచిది. మీరు అలాగే కష్టపడండి, దేవుడు అనేది చూస్తాడు. ఈ రోజు మేము వచ్చాం, మీరు ఎవరో మాకు తెలియదు, బట్ మేము మీ దగ్గరకు వచ్చాం మీ పిల్లల్లాగా. మళ్ళీ ఇంకా ఎవరైనా రావచ్చు, దేవుడి దయ. మరి మనం ఏదైనా చేయడానికి ముందుకెళ్దాం. ఏ రోజైనా ఎవరైనా రావచ్చు, చేయొచ్చు, ఏమి చెప్పలేము. రేపు అనేది మన దగ్గర లేదు. ఒక ఆశతోనైతే మనకు ఉండాలి. మనం ఆశతోని మీ విశ్వాసంతో ఉండాలి. కాబట్టి దేవుడి మీద భారం వేద్దాం. మరి అంకుల్ గారు అలా చనిపోయారు, అది బాధాకరం. సో అమ్మ, మీ బాధలన్నీ మేము ఒక చిన్న సహాయం చేయాలనుకుంటున్నాం. మాది జాయ్ టు గివ్ అనే గ్రూప్ అనమాట. చల్లగా ఉంది. పదిగాల మీరు ఏ పని ఏదో చేసుకొని నాన్నటి వాళ్ళకి ఎంతో మందికి మీరు సాయం చేసి ఇంకా మీరు ముందుకి నడాలనేసి నా ఎలాగో మేము కోరుకుంటున్నాం. నాకు ఇది సంతోషంతో ఈ ఏడుపు వస్తుంది తప్ప ఇంకా నాకు దుఃఖంతో కాదు నాయన. మీరు సంతోషంగా ఉండడానికి మేము ఈరోజు వచ్చాం మీ దగ్గర. సో ఇప్పటి నుండి మీరు హ్యాపీగా ఉండండి. మేము ఎప్పుడో ఇలా బాబాయ్ దగ్గరికి ఇలాగ వస్తూ ఉంటాం. మా ద్వారా చేయాల్సింది మేము ఏదో చేస్తాం. ఇంకెవరైనా ఇంకో వీడియో తరపున ఇంకెవరైనా చెయ్యాలని అనుకుంటే, ఈవిడ ఆర్లో కాలనీలో ఉంటారు. ఆర్లో కాలనీలో డౌన్ కి రాగానే కింద సులభ కాంప్లెక్స్ ఉంటది, రైట్ సైడ్. ఇక్కడ మీ పేరు చెప్పండి ఒకసారి. వాళ్ళకి షేక్ అరుణ ఈవిడ పేరు. ఇంకా ఇక్కడికి వస్తే చికెన్ షాప్ ఉంటది, ఎవరైనా చూడొచ్చు. హాయ్ అందరికి, అందరు బాగున్నారా? సో ఇప్పుడు అరుణ గారిని చూసాం కదా. ఆవిడ చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నారు, అప్పులు అయిపోయి ఉన్నారు. వాళ్ళ ఆయన చనిపోయి ఉన్నారు అనమాట, షుగర్ వ్యాధితోటి. తర్వాత ఈవిడ ఒక్కరే లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. అండ్ 2 కూతుర్లు ఉన్నారు. ఒక కూతురు పెళ్లి అయిపోయింది, కానీ ఇంకో కూతురు కూడా అక్కతోనే ఉంటుంది అనమాట. సో వాళ్ళ లైఫ్ వాళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఈవిడ్ని చూడడానికి అనేది బంధువులు కానీ ఇంకా స్నేహితులు కానీ ఎవరు లేకపోయారు అనమాట.
సో జాయిటీకి తరపున మనం ఈరోజు మనం వాళ్ళకి హెల్ప్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటి అని అంటే వాళ్ళు కొన్ని అప్పుల్లో ఉన్నారు, కొంచెం చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు. వీలైతే మీరు ఏదైనా చేయగలిగితే దేవుడి కృపను బట్టి నేను అనుకుంటున్నాను ఏంటంటే మీకు ఒక ప్రేరేపణ అనేది కలిగితే మీరు ఇక్కడ ఆర్లో కాలనీలో ఆవిడ కింద ఈ ఏరియాలో ఉంటారనమాట, 40 గజాల దగ్గరలో చికెన్ షాప్. ఎవరైనా రోడ్డు మీద వెళ్తుంటే కనబడుతుంది. ఆవిడకి మీరు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే డైరెక్ట్గా మీరు వచ్చి హెల్ప్ చేయొచ్చు. అండ్ ఇంకా చాలా వీడియోస్ మనము చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉంటాం. మీరందరూ మాకు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా చాలా ఫ్యామిలీస్కి మనం హెల్ప్ చేద్దాం. ఇవి ఎవరు ఇచ్చిన డబ్బులు కాదు, ఎక్కడి నుండి వచ్చిన డబ్బులు కాదు, కానీ మనమే మన ఫ్రెండ్స్ సర్కిల్లోనే మనం డబ్బులు వేసుకొని మన కష్టాల జీతాలతో మనం వేసుకొని మనం హెల్ప్ అనేది చేస్తున్నాం. సో దేవుని కృపను బట్టి అలా జరుగుతుంది. మీరందరూ మీ ప్రేయర్స్లో జ్ఞాపకం చేసుకోండి. అలాగే మీరందరూ మాకు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.